హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం, మీ పిల్లల కోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అదేంటో చూసేద్దామా? వీడియోలోకెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందనేది ఒక లైక్ అయితే చేయండి. కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా? చాలామంది వీడియోస్ చూస్తున్నారు, స్కిప్ చేసేస్తున్నారు. ప్లీజ్ అలా చేయకండి. మీరు చేసే లైక్ గానీ, సబ్స్క్రైబ్ గానీ నాకు చాలా హెల్ప్ అవుతుందనమాట. సో, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇప్పుడు నేను చేసే ఐటెమ్ ఏంటంటే మ్యాగీ ఆమ్లెట్ అనమాట. సో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక మ్యాగీ తీసుకున్నాను, 2 ఎగ్స్ తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఫ్రెష్‌గా దంచుకున్నాననమాట, 2 ఆనియన్స్, మ్యాగీ మసాలా, సరిపడగా కారము, సరిపడగా ఉప్పు, కొంచెం ధనియాల పౌడరు. సో, ఇప్పుడు ఇవి కావాల్సిన ఐటమ్స్ అనమాట. ఇది ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దాము. ముందుగా నేనైతే స్టవ్ మీద ఒక గ్లాస్ వాటర్ అయితే పెట్టుకున్నాను. సో, గ్లాస్ వాటరు హీట్ అయిన తర్వాత మనం మ్యాగీ అయితే ఉడికించుకోవాలి. మ్యాగీ ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోని మనము ఆమ్లెట్కి అయితే ప్రిపేర్ చేసుకుందాం అనమాట. మ్యాగీ బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం చల్లగా అవ్విన తర్వాత మనం ఆమ్లెట్కి అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇది నేను పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్లోకి పెట్టానన్నమాట. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మీ చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది, డైలీ ఇదే పెట్టమని చెప్పారు. సో, మనం పిల్లలకి టైం లేనప్పుడు ఎలానో మ్యాగీ చేస్తాం కాబట్టి ఇలా మ్యాగీ ఆమ్లెట్ వేసేస్తే వాళ్ళకి కొత్తగా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా తింటారనమాట. లేదంటే ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి ఆకలి బాగా వేస్తుంది కాబట్టి అప్పుడు మనం ఇంటికి వచ్చే లోపల ఇది సర్ప్రైజ్గా వాళ్ళకి చేసి పెడితే మాత్రం ఇష్టంగా తింటారండి. సో, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, చల్లగా అయింది. ఇప్పుడు దీంట్లోకి మనము ఆనియన్స్ వేసేసుకొని మనం దంచిపెట్టుకున్న అల్లం పేస్ట్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర, ధనియాల పౌడర్, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని మ్యాగీ మసాలా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎగ్ కొట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను కదా, మీకు ఇంకా కావాలంటే ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకోండి, మీ ఇష్టం అది. మనము ఎంత క్వాంటిటీతో అయితే చేస్తున్నామో అట్లా ఒక మ్యాగీకి నేను 2 ఎగ్స్ అయితే వేసాను కదా, అట్లా 2 మ్యాగీలకి 4 ఎగ్స్ వేసుకోండి, లేదంటే 6 ఎగ్స్ వేసుకోండి, అది మీ ఇష్టము. సో, ఇప్పుడు దీంట్లో ఎగ్ కూడా కొట్టేసాను కదా, ఇది బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎగ్ మొత్తం దాంట్లో మిక్స్ అయిపోవాలి, బాగా మెల్ట్ అయిపోయి మిక్స్ అయిపోవాలన్నమాట. ఇది నేను కూడా తిన్నానండి, చాలా టేస్ట్గా అంటే చాలా టేస్ట్గా ఉంది అసలు. మనకి తినడానికి మనం ఓపికతో చేసుకోవాలి కానీ ఎంతో టేస్టీగా ఉండే ఐటమ్స్ చాలా ఉన్నాయి కదా. సో, మా పిల్లలకే కాదండి, నాకు కూడా చాలా బాగా నచ్చింది. మార్నింగ్ టిఫిన్లోకి ఏమి లేనప్పుడు ఇట్లా మీ హస్బెండ్కి ఇట్లా చేసి పెట్టండి మార్నింగ్ టిఫిన్లోకి. లేదంటే ఈవినింగ్ ఇంటికి వచ్చినాక వేడివేడిగా ఇట్లా వేసి టీ ఇచ్చారంటే కనుక అస్సలు ఫిదా అయిపోతారనమాట. పిల్లలకైనా కూడా మెయిన్ మా పెద్దవాళ్ళకంటే పిల్లలకి ఇట్లాంటి ఐటమ్స్ చాలా ఇష్టం కదా. సో, వాళ్ళ కోసం అయితే మనము కొత్తగా ట్రై చేస్తూ ఉంటూ వాళ్ళు హ్యాపీగా తింటారని, వాళ్ళు తినడమే కదా మనకి కావాల్సింది. సో, మా పిల్లల కోసం అయితే నేను ఎప్పుడు కూడా కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. ఈరోజైతే మ్యాగీ ఆమ్లెట్ చేస్తున్నాను. అబ్బా, ఎంత టేస్ట్గా ఉందో తెలుసా అండి అసలు. నేను కూడా తిన్నాను కదా, చాలా బాగుంది. ఇప్పుడు పెనం పెట్టుకున్నాం కదా, పెనం పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చేసుకొని కొంచెం బాగా కాలాలి. ఇది మీకు తొందరగా మంచిగా ఉడకాలంటే కనుక పైన ఒకటి కవర్ చేసుకోండి, అంటే ఒక మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే లోపల దాకా బాగా కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనము చాలా కేర్ఫుల్గా టర్న్ చేసుకోవాలి, ఎందుకంటే మ్యాగీ కదా, కొంచెం తిప్పేటప్పుడు విరిగిపోతుంది అనమాట. విరగకుండా మెల్లగా స్లోగా టర్న్ చేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా టర్న్ చేస్తున్నానో. అబ్బా, చూసారా ఎంత కలర్ఫుల్గా మ్యాగీ ఆమ్లెట్ వచ్చిందో. సో, ఇంతేనండి ప్రాసెస్, చాలా సింపుల్. మనము పిల్లల కోసం కొత్తగా ట్రై చేస్తూ ఉంటే పిల్లలైతే ఇష్టంగా తింటారు. సో, మనం
పిల్లలకు పెట్టిన లంచ్ సరిగా తినరు. అప్పుడప్పుడు ఇలా టేస్ట్‌గా చేసి పెడుతూ ఉంటే గనక ఏది చేసి పెట్టినా కూడా తినేస్తారనమాట. పిల్లలు హెల్తీగా ఉంటేనే కదా మనకి హ్యాపీగా ఉంటాం మనము. కడుపు నిండా తినాలి పిల్లలు. సో, అప్పుడప్పుడు మనం బ్రేక్‌ఫాస్ట్‌కి మనం కూడా తినొచ్చనమాట. బాగా మళ్ళా రిటర్న్ తిప్పాను కదా! బాగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్‌లో సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్ట్‌గా ఉంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. సో, మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. సో, పిల్లలున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా పిల్లలు ఉంటారు కదా! వాళ్ళు కూడా ట్రై చేస్తారు. వాళ్ళు కూడా పిల్లలకి చేసి పెడుతూ ఉంటారనమాట. సో, లైక్ అయితే చేయండి. ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనము ప్లేట్‌లో వేసేసుకొని చక్కగా పిల్లలకి టమాటా సాస్ కానీ లేకుంటే అట్లా ఉత్తినేనన్నా తినేస్తారనమాట. చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో, పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా ఈవినింగు మనం ఏదో ఒకటి స్నాక్స్ తింటూ ఉంటాం కదా! టీ తాగేటప్పుడు. అప్పుడు కూడా మనం ఇలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఎగ్స్ ఎలాగో ఉంటాయి ఇంట్లో. మ్యాగీ కూడా కంపల్సరీగా ఇంట్లోనే ఉంటుంది. అందుకని చెప్పి మనము చాలా సింపుల్‌గా చేసేయొచ్చనమాట. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇందులో మ్యాగీ మసాలా కూడా వేసాం కాబట్టి అదిరిపోతుందనమాట టేస్ట్. సో, ఒక్కసారైతే ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. మీరు తినండి. ఎలా ఉందనేది నాకు కామెంట్ అయితే చేయండి. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ మీరు పెట్టే కామెంట్ కానీ, మీరు పెట్టే సబ్స్క్రైబ్ కానీ చాలామందికి హెల్ప్ అవుతుంది. సో, బాయ్ అందరికీ.